లేకపోతే ఏముందా ఓడిపోతే అమెరికా పోతా అనే క్యాజువల్ టాక్ కూడా జనంలోకి వెళ్ళిపోతుంది కదా ఈ రోజులో. సోషల్ మీడియా అంటే వైబ్రెంట్, ఈ మధ్య అంటే సోషల్ మీడియా వైబ్రెంట్, చాలా వైబ్రెంట్ ఉంది. దుష్ప్రచారం జరగదు, దుష్ప్రచారం ఎక్కువ ప్రచారం జరగదు కదా. రైట్, వాస్తవాలు ప్రచారం జరిగితే సరే, ఓకే, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. కానీ మీరు ఎక్కడో అనని విషయాన్ని అన్నట్టుగా ఇట్లా చేయడం అనేది కరెక్ట్ గా. అనని విషయం కేసీఆర్ గారు అయితే అన్నారని మీరు ఒప్పుకున్నారు. కేసీఆర్ గారు ఆయన పాజిటివ్ గా చెప్పారు, ప్రజలకు అప్పీల్ చేశాడు. ఇట్ ఇస్ అ వే ఆఫ్ పాజిటివ్ పాలిటిక్స్. నిజంగా చెప్పాలంటే మీరు ఆశీర్వదిస్తే మీ సేవ చేస్తా, మీరు ఆశీర్వదిస్తే మీకోసం, మీ రాష్ట్రం కోసం పనిచేస్తా, నా పాలన 10 ఏళ్ళు మీరు చూశారు, మీరు అధికారం ఇవ్వనప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉంటాం కదా. మీరే అన్నారు ఇందాక, ప్రజలు ఇద్దరికి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ కి పాలించమని మాకు ప్రశ్నించమని అని. ఆ పని చేయకుండా ఇట్లా కూర్చుంటా అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ కేసీఆర్. రెస్పెక్టెడ్ కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేయట్లా. ఇంట్లో కూర్చోవడం అంటే పాలన నుంచి 25 సంవత్సరాల చారిత్రాత్మకమైన వేళ ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోతుందని చాలా మంది అనుకోలేదు, బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతోనే చాలా మంది ఉన్నారు. ప్రజలే కోరుకుంటున్నారు రావాలి, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని రాష్ట్రంలో రైతులు కోరుకుంటున్నారు, మహిళలు కోరుకుంటున్నారు. అది ఎవరంటున్నారు ఏంటి నాకు అనవసరం, కానీ బీఆర్ఎస్ మళ్ళీ వస్తుందనే నమ్మకం అయితే చాలా మందిలో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తుందా, ఆ నెక్స్ట్ ఎలక్షన్ లో వస్తా, ఐ డోంట్ వాంట్ టు నెక్స్ట్ ఎలక్షన్ వస్తాం, మీకేం వస్తే ఇప్పుడు వస్తే సంతోషం, మీకు కృతజ్ఞతలు, మీకు అభినందనలు ముందే చెప్తాం. విషయం ఏంటంటే ఇక్కడ దాంట్లోంచి మనం కొంచెం పార్టీ నాయకత్వము వీటిల్లోకి వస్తే ఏంటి అసలు పార్టీ నాయకత్వానికి సంబంధించి వాట్ నెక్స్ట్ అనే దాని మీద చర్చ జరుగుతుంది. అసలు అవసరమైంది, అవసరం లేదా? అద్భుతంగా ఆరోగ్యంగా కేసీఆర్ గారు ఉన్నారు, మళ్ళీ అయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. డెఫినెట్గా ఆయనే మా నాయకుడు, ఆయనే మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి. అంటే చాలామంది నాయకులు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి పర్టికులర్గా వాళ్ళు కొంచెం ఓపికగా ఉన్నప్పుడే నేను మరీ ఇదైపోయినప్పుడు అనట్లా, ఓపికగా ఉన్నప్పుడు పరిపాలన చేస్తున్నప్పుడే నెక్స్ట్ వారసుడిని లైన్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఉత్తరప్రదేశ్ చూస్తే ఆయన ములాయం సింగ్ యాదవ్ గారు ఎవరిని తీసుకొని వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు. ఇట్లా చాలామంది ఉన్నారు. మనం కాశ్మీర్ చూసినా అలాగే ఉంటుంది. అట్లా కేటీఆర్ గారేనా లేకపోతే ఏమన్నా ఇంకా వేరే? ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ ఈజ్ ఇన్ లైన్. మా బీఆర్ఎస్ పార్టీలో అట్లా భేదాభిప్రాయాలు ఉండవు. పార్టీ మన నాయకుడు కావచ్చు, పార్టీ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీలో అందరూ పాటిస్తారు, ఇంక్లూడింగ్ హరీష్ రావు. మీ రోల్ ఎలా ఉండిపోతుంది? ఏ రోల్ ఇట్లే ఉంటుంది. ఇక వెంకటకృష్ణ గారు, నేను కార్యకర్తను అనుకుంటాను, ఒక ఉద్యమకారుణ్ణి అనుకుంటాను. వాట్ ఎవర్ ద రోల్ పార్టీ గివ్స్ ఐ విల్ డూ ఇట్. ఆ రోల్కు న్యాయం చేస్తాను. ఆ రోల్లో నేను నా శక్తియుక్తులు నాకుండా అన్నీ కూడా ఉపయోగించి ఐ ట్రై టు డూ మై జస్ట్. ఈ మధ్య జరుగుతున్న చర్చ ఏంటి అంటే, సరే మీ విషయం మాకు కూడా తెలుసు, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా, మీరు మనసులో ఏమున్నా ఎక్స్పోజ్ గారు ఓపెన్గా నేనున్న లైన్లో అని చెప్పే రకం కాదు. కాబట్టి మిమ్మల్ని కాస్త పక్కన పెడతా, అవాయిడ్ చేస్తా. ఎందుకంటే మిమ్మల్ని మీరే పక్కన పెట్టుకుంటున్నారు కాబట్టి నేనేం పెడతాను. కాకపోతే కేటీఆర్ గారు అండ్ కవిత గారి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చర్చ ఉంది బయట. అది కొంచెం చూసే వాళ్ళకి కనబడుతుంది సిగ్నిఫికెంట్గానే. నా దృష్టిలో అదంతా సోషల్